Question number 212, Minister for Finance. అధ్యక్ష, కరీంనగర్ జిల్లాలోని దళితులు, గిరిజనులు, మైనార్టీలు, ఇతర వెనుకబడిన తరగతుల వారి సంక్షేమం కోసం 2013-14 ఆర్థిక సంవత్సరంలో స్వయం ఉపాధికి సంబంధించి అనేక కార్యక్రమాలను మంజూరు చేసే విషయం వాస్తవమేనా? అవునండి. అయితే ఆ వివరాలు ఏమిటి? అట్టి కార్యక్రమాల కోసం ప్రభుత్వం నుండి సబ్సిడీ విడుదల కానందున సదరు కార్యక్రమాలను అమలు చేయని విషయం ప్రభుత్వ దృష్టికి వచ్చిందా? అయితే ఆ సబ్సిడీలను ఎప్పటిలోగా విడుదల చేయడం జరుగుతుంది? అధ్యక్ష, ఆనాటి ప్రభుత్వం 2013-14 సంవత్సరంలో డేటెడ్ 31/12/2013 GOMS నంబర్ 101 ఈ జియో విడుదల చేయడం జరిగింది. అధ్యక్ష, ఈ జియో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ 10 జిల్లాలతో కలిపి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఆనాడు ప్రభుత్వం ఈ జీవోను ఇవ్వడం జరిగింది. అధ్యక్ష, ఈ జీవోలో రాష్ట్ర వ్యాప్తంగా టార్గెట్స్ ఏంటంటే దీంట్లో ఎస్సీ కార్పొరేషన్, ఎస్టీ కార్పొరేషన్, బీసీ కార్పొరేషన్, బీసీ ఫెడరేషన్స్, మైనార్టీ కార్పొరేషన్స్, క్రిస్టియన్ మైనార్టీ కార్పొరేషన్స్, మెప్మా, ఇన్ని రకాల వాటికి దాదాపు 1,70,157 మందిని టార్గెట్గా పెట్టుకొని 460,25,88,000 రూపాయలతోటి సబ్సిడీతోటి ఈ కార్యక్రమాన్ని అమలు చేయాలని చెప్పి భావించడం జరిగింది. అధ్యక్ష, దీంట్లో దాదాపుగా వాళ్ళకి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ కింద వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడడానికి 98 రకాల యాక్టివిటీని దీంట్లో ఎన్నుకోవడం జరిగింది. అధ్యక్ష, 98 రకాల యాక్టివిటీ ఎన్నుకోవడం జరిగింది. అధ్యక్ష, అందులో ఎస్సీలకి 60% సబ్సిడీ, మ్యాక్సిమం లిమిట్ సబ్సిడీ 1 lakh. ఎస్టీలకి 60% సబ్సిడీ, 1 lakh మ్యాక్సిమం టార్గెట్. బీసీలు, మైనార్టీలకి 50% సబ్సిడీ చొప్పున వాళ్ళు కూడా 1 lakh టార్గెట్. అధ్యక్ష, అట్లే డిజేబుల్డ్ పర్సన్స్ కూడా అదే పద్ధతిలో చేసిన. అధ్యక్ష, కరీంనగర్ జిల్లాకి ఎస్సీ కార్పొరేషన్ టార్గెట్ 4,026 మందికి. దాంట్లో బెనిఫిషరీస్ సెలెక్ట్ చేసింది 2,409 మందిని. దాంట్లో సబ్సిడీ అమౌంట్ వచ్చేసి 14,09,03,000 రూపాయలు. అధ్యక్ష, కానీ రిలీజ్ చేసింది మాత్రం ఆనాడు 946 మందికి కేవలం 5,72,00,000 మందికి 5,72,00,000 రూపాయలు రిలీజ్ చేసినట్టుగా ఉంది. అధ్యక్ష, బాకీ 8,37,00,000 1,423 మందికి ఆనాడు ఉంది. అధ్యక్ష, అట్లనే ఎస్టీలకు కూడా టార్గెట్ వచ్చేసి 983, కానీ ఐడెంటిఫై చేసింది కేవలం 269 మాత్రమే. ఇవాళ దానికి సబ్సిడీ అమౌంట్ వచ్చేసి 1 కోటి రూపాయలు మాత్రమే, 1 రూపాయి కూడా విడుదల చేయలేదు. మైనార్టీల కోసం ఆనాడు 850 మందిని టార్గెట్ పెట్టుకున్నారు, 650 మందిని సెలెక్ట్ చేసిండు, 3,53,00,000 ఇవ్వాలని చెప్పి ఆ రోజు అనుకున్నారు. అట్లా బీసీ కార్పొరేషన్ కూడా 6,252 మంది టార్గెట్ పెట్టుకుంటే 4,584 మందిని సెలెక్ట్ చేసుకుంటే 12,83,00,000 అమౌంట్ సబ్సిడీ అమౌంట్గా పెట్టుకొని కొంత ఆనాడు రిలీజ్ చేయడం జరిగింది. అధ్యక్ష, ఇది ఆనాడు పరిస్థితి. ఆనాడు ఎన్నికల కారణంగా ఎందుకు అమలు చేయలేకపోయింది అంటే ఆనాడు వరుసగా ఎన్నికలు రావడం వల్ల ఆ రోజు ఇది జీవోలకే పరిమితమైంది తప్ప డబ్బులు మాత్రం ఇచ్చిన పాపన పోలేదు. అధ్యక్ష, దీంట్లో తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత స్వయంగా మా ముఖ్యమంత్రి గారికి కలిసి అనేక దరఖాస్తులు దీంట్లో ఇవ్వడం జరిగింది. అధ్యక్ష, అయ్యా ఇది మంచి ఉద్దేశంతో పెట్టబడేటువంటి కార్యక్రమం అయినప్పటికీ కూడా దీంట్లో సెలక్షన్ విషయంలో సరిగా పద్ధతులు పాటించలేదు. మూడో అంశం ఏంటంటే
ప్రభుత్వం టార్గెట్ ఇచ్చినప్పటికీ కూడా, ప్రభుత్వం ఈ వర్గాలను ఆదుకోవాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా బ్యాంకర్స్ నుంచి వెళ్ళి సరైన సపోర్ట్ అందట్లేదు. మీరు ఏదైనా చేసి, ఎందుకంటే ఇంత పెద్ద అమౌంట్ కాబట్టి, 1 పైసా 2 పైసలు కాదు అధ్యక్ష, 460 కోట్ల పైచీలు కాబట్టి దీన్ని కొంత మీరు ఒక ఎంక్వైరీ చేయండి, దీని మీద ఒక సమగ్రంగా ఆలోచన చేయండి. ఆలోచన చేసి అవసరమైతే ఇంకొంతమంది బెనిఫిషరీని పెంచండి, అవసరమైతే ఇంకొంత డబ్బు ఇచ్చాను కూడా. వీటిని కేవలం సబ్సిడీ కోసం కాకుండా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి బతకడానికి కావాల్సినటువంటి పద్ధతిలో మీరు కొంత ఈ స్కీమ్ని మాడిఫై చేయమని చెప్పి కూడా మా గౌరవ ముఖ్యమంత్రి గారికి చెప్పడం జరిగింది అధ్యక్ష. దాని మీద ఇప్పుడిప్పుడే, అంటే మీకు తెలుసు ఇలా అధికారులు పూర్తి స్థాయిలో లేరు కాబట్టి సమాచారం రాబట్టడం చాలా కష్టంగా ఉంది కాబట్టి మా ముఖ్యమంత్రి గారు ఈ విషయంలో ఒక కమిటీ వేసి దాని మీద సమగ్రంగా ఆలోచన చేసి దీన్ని ఫుల్ఫిల్ చేయాలి, దీన్ని మరింత పటిష్టం చేయాలి, మరింత గొప్ప పారదర్శకమైన పద్ధతిలో ముందుకు తీసుకుపోవాలి. ఈ వర్గాలని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందని చెప్పి మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచన చేస్తున్నారు కాబట్టి తప్పకుండా కరీంనగర్ జిల్లాతో పాటుగా నా దగ్గర స్టేట్ వ్యాప్తంగా కూడా ఉన్నాయి అధ్యక్ష. కరీంనగర్ జిల్లాతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ పాలసీ మీద ఒక సమగ్రమైనటువంటి ప్రణాళికలు రూపొందించుకొని దీన్ని అమలు చేసేటువంటి ప్రయత్నం చేస్తాం అధ్యక్ష. దీంట్లో ఏ లోపాలు అయితే ఉన్నాయో ఆ లోపాలు కూడా తప్పకుండా సరిచేసే ప్రయత్నం కూడా ప్రభుత్వం చేస్తుందని చెప్పి మనం చేస్తున్నాం.